సంపద విషయంలో తన భార్య ఏ నిర్ణయం తీసుకున్నా, కుటుంబానికి తెలియకుండా ఎంత డబ్బు దాచినా అది రేపటి రోజున తన కుటుంబాన్ని కాపాడటానికే అని నమ్మగలుగుతాడో ఆ భర్త గొప్పవాడు. ఆ నమ్మకాలన్నీ కూడా తన భార్యపై ఏ మగవాడైతే కనపరచగలుగుతాడో ఆ భర్త నమ్మకాన్ని ఆ భార్య ఎప్పటికీ కూడా కోల్పోదు. ఖచ్చితంగా తాను నిలబెట్టుకుంటుంది. తన భర్త ఒక్కడు నమ్మగలిగితే చాలు అనుకుంటుంది. ప్రతి భార్య కూడా ఈ లోకంలో ఎన్ని నిందలు వేసినా తన భర్తకు తెలుసు తానంటే ఏమిటో అని, ఇంకెవరికి తాను సమాధానం చెప్పవలసిన అవసరం లేదు అనుకుంటుంది. ఇక అలాంటి ధైర్యాన్ని, అలాంటి నమ్మకాన్ని భర్త తన భార్యకి ఇవ్వగలగాలి. ఇక భార్య కూడా దాన్ని నిలబెట్టుకోగలగాలి. గుర్తుంచుకోండి, కొన్ని సంవత్సరాలు కాపురం చేసిన భార్యకు ఎప్పుడు ఏం కావాలో, ఎప్పుడు ఏం వద్దో కూడా అర్థం చేసుకోలేని భర్తలు కొందరు ఇంకా ఉన్నారు. దానికి వారు చెప్పే సమాధానం ఆడదాని మనసు అస్సలు అర్థం కాదని అంటారు. ఒక స్త్రీకి అదృష్టం అంటే తిన్నదా లేదా అని పట్టించుకొని భర్తలు ఉన్నా, ఈ రోజుల్లో నువ్వు తింటేనే నేను తింటా అని తినిపించే భర్త దొరకడం ఆ స్త్రీకి అసలైన అదృష్టం కాదంటారా? భర్త అనేవాడు పక్కన ఉంటే చాలు, జీవితాంతం సంతోషంగా గడిపేస్తుంది. తన కష్ట సుఖాల్లో కలిసి పాలు పంచుకుంటూ, ఎలాంటి కష్టం వచ్చినా నీకు నేను ఉన్నాను అనే భరోసా ఇచ్చే భర్త తన పక్కన ఉంటే ఆడదానికి ఇంకేమీ అక్కర్లేదు. జీవితాంతం సంతోషంగా గడిపేస్తుంది. గుర్తుంచుకోండి, భర్త బలమే కాదు బలహీనతలు కూడా తెలిసిన వ్యక్తి భార్య. భర్త ఎప్పుడైనా పరాజయం పొందినప్పుడు లేదా వ్యాపారంలో నష్టాలు కలిగినప్పుడు ఎందుకయ్యా బాధపడుతున్నావు, ఇలాంటివి మన జీవితంలో ఎన్నో పోయాయి, ఇంతకంటే ఎక్కువ ఎన్నో భరించాము కూడా, ఇది పోతేనేమి మళ్ళీ ప్రయత్నిద్దాం, నీ శక్తి ఏంటో నాకు తెలుసు, నీ కష్టం నాకు తెలుసు, ఇలానే మళ్ళీ కష్టపడగల శక్తి, సాధించగల పట్టుదల నీకు ఉంది, ఇంట్లో నేను చూసుకుంటాను, నువ్వు మళ్ళీ ప్రయత్నించు అని భార్య అనగలిగితే మగవాడు ఏదైనా చేయగల ధైర్యం చేస్తాడు. భర్తకు భార్య సగం అవుతుందేమో, కానీ భార్యకు భర్తే సర్వస్వం. భర్తకు ఎన్నో సంతోషాలు ఉండవచ్చు, భార్యకు అన్ని సంతోషాలు భర్తే. అర్థమైందనుకుంటా.